మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తున్నాను. అవును. పేరు నాని గారు వెటకారంగా ఎవడో తెలిసి ఇల్లు వచ్చాడని చెప్పి. అవును. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? వరంగల్ వచ్చారు కదా, ఒక చిన్న బాబు ఏదో చిన్న అంటే రావడము కలవడం వెళ్ళి జరిగింది. దాని రాజకీయంగా చాలా రాజకీయ పార్టీ వాళ్ళు వేరే విధంగా చూస్తున్నారు. అవును. చూడండి, నేను కొన్ని వీడియోలో చెప్తూ ఉంటాను. ఏమని చెప్తానంటే, పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేక తన డబ్బు లేక చనిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము సహాయం చేయాలి. పేదవాళ్ళకి సహాయం చేసి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చాలా వీడియోలో చెప్పాను. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి పాపము, ఆ అబ్బాయికి ఉన్న జబ్బు ట్రీట్మెంట్ లేదు. ఆ అబ్బాయి బతకడు. ఎక్కడ టచ్ చేసినా కానీ అక్కడ బోన్స్ ఇవ్వైపోతున్నాయని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పారు. ఎంత పాపం! అబ్బాయి నవ్వుతూ ఉంటే ఆ వీడియో చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎంత పాపం అది! అరే, ఒక నిండు ప్రాణాన్ని ఈ రోజు అబ్బాయికి ట్రీట్మెంట్ ఉండి మనం బతికించుకోగలము, మనం ఏదైనా సాధించగలము, అబ్బాయికి ఎన్ని లక్షలైనా పర్వాలేదు పెట్టగలము అనే ధైర్యము ఉంటే పవన్ కళ్యాణ్ గారు 100% అబ్బాయికి ట్రీట్మెంట్ చేపిస్తారు. కానీ డాక్టర్లు అక్కడ ఏం చెప్పారు, అబ్బాయికి జబ్బే వేరు, ఆ జబ్బుకి మందే లేదని చెప్పారు. ఏం చేస్తారు? ఎవరైనా సరే చనిపోయే ఒక మనిషికి మీకు ఒక చెప్పాలి నేను, ఒక ఉరి శిక్ష వేసే ఖైదీకి రేపు ఉరి శిక్ష వేస్తారనంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ ఒక్కరోజు కూడా కోరిక తీరుస్తారు. తెలుసా మీకు? తెలుసు కదా. మరి అలాంటిది ఆ ఒక్కరోజు కూడా కోరిక తీరుస్తారంటే మానవత్వము. రాజకీయం అనరు. సరే, ఈయనది రాజకీయం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారు? అది కూడా రాజకీయం అంటారా? కాదు కదా. మానవత్వం చూపిస్తారు. రేపొద్దున ఏమైనా సరే ఆ ఒక్క రోజులో ఏమి ఉన్నా కానీ అది తీర్చేస్తారు. అలాంటిది అబ్బాయి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇష్టమో ఆ పిల్లోడికి ఇంటికి వెళ్ళి, అందరికి ఉందిగా మనసు, అందరికి ఉందిగా డబ్బు, వెళ్ళలేరా? అలాంటి పిల్లలకి కాపాడుకోలేరా? ఒకవేళ జబ్బు ఉన్నా కానీ చాలా మంది, ఒక అమ్మాయికి చూశారు 18 కోట్లు ఇంజక్షన్ అవుతుందని చెప్పేసి చూశారు కదా. ఆ ఇంజక్షన్ వేస్తే అమ్మాయి బతుకుతుందని. కానీ ఈ అబ్బాయి ఏ మెడిసిన్ వేసినా బతికే పరిస్థితుల్లో లేడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం ఇది. ఎంతది! దాన్ని కూడా ఒక అబ్బాయి ఇంటికి పోతే రాజకీయంగా చూస్తున్నారా? చూసారా? ఏమంటారయ్యా దాన్ని? ఏంటిది? చాలా అసహ్యంగా ఉంది నాకు తలుచుకుంటే. కుక్క పిల్ల అడిగాడు 1 hour లో. మన రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్క పిల్ల సేమ్, అది ఎంత కాస్టో తెలుసా మీకు? 1 hour లో ఆ కుక్క పిల్లని తీసుకొని వచ్చి ఇచ్చారు. అది కూడా రాజకీయం కాదు. ఆ అబ్బాయి బతుకుతాడో చనిపోతాడో కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. డాక్టర్లు చెప్పారు, అబ్బాయి ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. ఇలా మేము ఎక్కడికి ఎత్తుకొని వెళ్ళలేకపోతున్నాము, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు, ఇలా ముట్టుకుంటే టచ్ చేస్తే అబ్బాయి బోన్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి వ్యాధి వచ్చింది మా అబ్బాయికి, చివరి కోరిక తీర్చండి అని ఒక వీడియోలో చెప్తే, చివరి కోరిక తీర్చడం తప్ప? మీకు చేత కాదయ్యా, మీకు తీర్చడం చేత కాదు. ఒక మనిషి పోయి తీరిస్తే దాన్ని రాజకీయం అంటారు. ఎందుకోసం వచ్చారో అంటారు. ఆ అబ్బాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాకపోయి ఉంటే, ఆ అబ్బాయి ఒకవేళ ప్రాణాలు కోల్పోయి ఉంటే చివరి కోరిక అలాగే మిగిలిపోయేది. ఆత్మకి శాంతి కలుగుతుందా అబ్బాయికి? ఎంత పిల్లోడయ్యా, చిన్న పిల్లోడు. దేవుడు ఉంటారు, చూశారు కదా పాపం. ఆ పిల్లని చూసి ఒక అమ్మాయి తప్పిపోతే 13 రోజుల నుంచి వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. ఏమేమి వీడియోలో పెట్టేస్తున్నారు, ఫేక్ వీడియోలు. ఏదైనా నిజము కళ్ళ ముందు నిజం వచ్చినప్పుడే నిజం మాట్లాడండి, ఫేక్ మాట్లాడకండి. ఇది రాజకీయము, ఏదో తేల్చాలని వస్తున్నాడు, మన తెలంగాణకు సీఎం కావాలని వస్తున్నాడు అని ఇవన్నీ పక్కన పెట్టండి అమ్మా. ఇవన్నీ మాట్లాడడం మానేయండి. మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా నేను, అబ్బాయి ఆరోగ్యం బాగలేదు, కొంచెం జాలి కరుణ అనేది దయ అనేది ఫ్రీనే కదా, డబ్బులతో కోట్లు పెట్టి కొనేది కాదుగా. చూపించండి, అందరు చూపించండి. డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తున్నా. ఇంకా రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు పోయి చూడండి, పరామర్శించండి. ఆ పిల్లోడితో చిరునవ్వుతో మాట్లాడండి. కొన్ని రోజులన్నా బతుకుతాడు కదా. మనము నవ్వుతూ మాట్లాడిస్తే క్యాన్సర్ కూడా పారిపోతుందంట. మందులు వేస్ట్. క్యాన్సర్ జబ్బున్నోడు మనం ప్రేమ చూపిస్తే అది కూడా పారిపోతుంది. అది మనలో ఉంది. మానవత్వము పగలో లేదు, ఇది పట్టుదలలో లేదు. నేను ఆ వీడియో చూశాను. నేను మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది అడిగితే నేను తప్పించుకొని పోయేదాన్ని. ఈ రోజు మాట్లాడుతున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు దేవుడితో సమానం. ఆరోగ్యం బాగలేని పిల్లలకి వాళ్ళు సానుభూతి చూపించి అబ్బాయికి ఏం కోరికలు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాడే తప్ప
రాజకీయం చేయడానికి రాలేదు. బాబు పేరు మీద పూజలు కూడా చేశారు కదా వరంగల్. అవును అవును చేశారు. అవును ఇల్లు కూడా కట్టిస్తాము. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను కోల్పోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆ బాబు కోరిక తీర్చారు. అది పుణ్యం, అది పుణ్యము. ఒక తల్లిదండ్రులు నా బిడ్డ చనిపోతున్నాడని తెలిసి కూడా నా బిడ్డ కోరిక తీర్చాం కదా, అది వాళ్ళు చేసుకున్న పుణ్యము. ఏ జన్మలో చేశారు ఈ బిడ్డ ఈ రోజు అంత మంచి తల్లిదండ్రుల్ని సంపాదించుకున్నాడు. అలాంటి వాళ్ళ మీద ఈరోజు వాళ్ళ ఇంటికి పోతే తొక్కలో రాజకీయాలు నడుపుతున్నారు. మెసేజ్లో కామెంట్లు ఇంకేం పని లేదా? న్యాయంగా మాట్లాడండి ఏదైనా సరే. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, మీ అదృష్టం బాగుంది, నాకు మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడుతున్నాను. అది